గ్లోబోజూస్పర్మియా. సో, ఇది ఒక రేర్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ. అంటే హండ్రెడ్స్‌లో తీసుకుంటే ఒకరికి కూడా ఉండదు. కాకపోతే ఒక 65,000 మెంబర్స్‌లో ఒకరికి మాత్రం ఈ గ్లోబోజూస్పర్మియా అనేది ఉంటుంది. సో, గ్లోబో అంటే ఏంటంటే రౌండ్ హెడ్స్. జనరల్‌గా స్పెర్మ్ ఏంటి మనకి ఓవెల్ షేప్‌లో ఉంటుంది కదా! సో, ఇలా ఓవెల్ షేప్‌లో కాకుండా దీనికి ఏంటంటే రౌండ్ హెడ్స్ ఉంటాయి. రౌండ్ హెడ్స్ ఉంటుంది. ఓవెల్ ఓవెల్ షేప్‌లో ఉన్న స్పెర్మ్‌కి ఏంటి హెడ్ పైన ఏంటి యాక్రోజోమ్ అనేది ఉంటుందనమాట. ఈ యాక్రోజోమ్ అనేది ఈ రౌండ్ హెడెడ్ స్పెర్మ్స్‌కి యాక్రోజోమ్ ఉండదు. బేసిక్‌గా యాక్రోజోమ్ ఏం చేస్తుంది అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో ఒక ఎగ్ దగ్గరికి స్పెర్మ్ వెళ్ళినప్పుడు ఈ స్పెర్మ్ ఈ యాక్రోజోమ్‌తో బైండ్ అవుతుంది ఎగ్‌కి. బైండ్ అయినప్పుడు లోపలికి వెళ్తుంది స్పెర్మ్. అలా ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. గ్లోబోజోస్పర్మియా కేసులో ఏంటి యాబ్సెన్స్ ఆఫ్ యాక్రోజోమ్. యాక్రోజోమ్ అనేది లేదు కాబట్టి ఏంటి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి చాలా కష్టం అవుతుంది. బట్ వీళ్ళకి ఏంటి అని అంటే ఇక్సీ ద్వారా మనం ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇక్సీలో మనం సెలెక్టెడ్ స్పెర్మ్ తీసుకుంటాం కదా! ఉన్న స్పెర్మ్స్‌లోనే బెస్ట్ క్వాలిటీ స్పెర్మ్ తీసుకొని అండ్ మోర్ ఓవర్ ఈ యాక్రోజోమ్ లేకపోయినా మనం డైరెక్ట్‌గా ఎగ్‌లో ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. దాని ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ గ్లోబోజోస్పర్మియాని ఏమైనా రివర్స్ చేయొచ్చా? ఇది ఒక డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనం కంప్లీట్‌గా రివర్స్ చేయలేం. బికాజ్ ఇది ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ. ఒక మ్యుటేషన్ అంటే ఒక జీన్ డిఫెక్ట్ వల్ల ఈ గ్లోబోజోస్పర్మియా అనేది మేల్స్‌లో వస్తుంది. జనరల్‌గా ఇందులో కూడా ఏంటి 100% కంప్లీట్ గ్లోబోజోస్పర్మియా అండ్ 10-20% పార్షియల్ గ్లోబోజోస్పర్మియా. కంప్లీట్‌గా 100% గ్లోబోజోస్పర్మియా ఉన్న పేషెంట్స్‌లో ఏంటి అంటే మనకి ఇక్సీ ఆప్షన్ ఉంటుంది. ఇక్సీ త్రూ దే కెన్ ఫాదర్ ఎ చైల్డ్. అలాగే పార్షియల్‌లో సమ్‌టైమ్స్ అంటే ఇట్ డిపెండ్స్ అనుకోండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బట్ కాకపోతే సైంటిఫిక్‌గా తీసుకుంటే ఈవెన్ ఐయుఐలో కూడా ఏంటి ఈ గ్లోబోజోస్పర్మియాకి ఐయుఐ కూడా చేయడం కొంచెం కష్టమే. డైరెక్ట్‌గా మనం ఇక్సీ ద్వారానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.